హిట్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. దేవి భాగవతం. ఈ దేవి భాగవతాన్ని అంటే ఆ తల్లి యొక్క లీలలని ఎంత గ్రోలినా, ఎంత తెలుసుకున్నా చాలా తక్కువే. భగవంతుని యొక్క లీలలని, భగవంతుని యొక్క శక్తిని అనుభూతి చెందాలి తప్ప కేవలము విన్నామంటే ఉపయోగం లేదు. మనము వింటున్నంతసేపు ఆ తన్మయత్వము, ఆ ఆత్మానందము మనకి కలుగుతూ ఉండాలి. ఆ రీతిగా ఆ తల్లిని ప్రసన్నని చేసుకుని మన జన్మ సార్థకతని చేసుకోవాలి. అహంకారముతోని కూడుకున్నటువంటిదే జీవితము అని మనం చెబుతూనే ఉన్నాం. ఈ అహంకారాన్ని పూర్తిగా నిర్మూలించిన వాళ్ళు ముల్లోకాలలోని లేరు. ఎక్కడో కొంతమంది తపస్సులు తప్ప, మహానుభావులు తప్ప, ధన్యులు తప్ప ఇంకెవరు కూడా దీనిని జయించలేరు అని కూడా మనం చెప్పుకుంటూనే వస్తున్నాం. ఇక్కడ ఎప్పుడైతే చవన మహర్షిని ఆయన భృగు మహర్షి యొక్క కుమారుడైన చవన మహర్షిని ఈ మహర్షి నదీ తీరంలోని ఎప్పుడైతే ఆయన స్నానం సంధ్యలు పూర్తి చేసుకోవడానికి వచ్చాడో భృగు మహర్షి కుమారుడు, ఈ రావడంతో సర్పం పట్టుకోవడము, తన తండ్రి దేవతల గురువు, ఆయన కూడా దేవతల్ని ఎంతగానో స్మరిస్తూ ఉంటాడు. జగత్తుని పాలించేటువంటి ఆ యొక్క శ్రీ మహావిష్ణువుని మనసులో స్మరించుకుని, చూడండి మనము ప్రహ్లాదుడి విషయంలో కూడా మనకి తెలుసు. ఆ ప్రహ్లాదుడు కూడా ఆ నారాయణుడిని, శ్రీ మహావిష్ణువుని స్మరిస్తూనే ఆయన అంతటి గొప్పవాడయ్యాడు. రాక్షస అసుర జన్మ ఎత్తినప్పటికీ కూడా ఆయన ఆ యొక్క నారాయణుడి భక్తుడు కాబట్టే ఆయన ఉద్ధరింపబడ్డాడు. అలాగే ఇక్కడ దేవతల గురువైనటువంటి భృగు మహర్షి తన కుమారుడైనటువంటి చవనుడు కూడా విష్ణు భక్తుడే. ఎప్పుడైతే ఈ సర్పం, అందులో విషపూరితమైనటువంటి పెద్ద సర్పం పట్టింది అంటే ఎంతటి వారికైనా కూడా బాధ కలుగుతుంది కదండి. అందువల్ల భయం కూడా, బాధ కంటే ముఖ్యము భయము. ఎవరికైనప్పటికీ కూడా మరణం అంటే భయం ఏర్పడుతుంది. ప్రీతి, దేహ ప్రీతి, అదే అహంకారం. ఇదే శాశ్వతం అనేటువంటి ఒక ప్రీతి, దేహ ప్రీతితోని మరణం సంభవిస్తుంది అనేటువంటి ఒక భయం ఏర్పడుతుంది. ఈ భయం ఏర్పడే ఆయన ఆ శ్రీ మహావిష్ణువుని మనసులోని స్మరించుకోవడం మొదలుపెట్టాడు. భయభ్రాంతికి గురయ్యాడు సర్పం చుట్టుముట్టేసరికి. ఎప్పుడైతే ఈయన శ్రీ మహావిష్ణువుని స్మరించడం మొదలుపెట్టాడో తక్షణమే ఆ యొక్క విష సర్పము ఇతనిని వదిలివేసేసింది. అంటే ఆ శక్తి కోల్పోయింది, అది నిశ్చేష్టుడు అయిపోయింది అనమాట. శక్తి పూర్తిగా కోల్పోయింది సర్పానికి. ఎందుకంటే అంతా కూడా శ్రీ మహావిష్ణువు యొక్క ఆధీనంలోని ఆజ్ఞగానే నడుస్తూ ఉంటుంది కదండి. మనం ముందు కూడా చెప్పుకున్నాం, ఏదైనా కూడా పరమాత్ముడు ఎంత నిమిత్తంగా ఉండి, సాక్షిభూతిగా ఉండి మనని నడిపిస్తూ ఉంటాడో అంతటికీ నీవే కారణం, నీ కర్మే కారణం అని మనం చెప్పుకున్నామో, ఇక్కడ సర్ప
సర్పం పూర్తిగా చుట్టుకుపోయినప్పటికీ కూడా తనని తాను రక్షించుకోవడానికి తను ఒక జ్ఞానిగా ఆ శ్రీ మహావిష్ణువు యొక్క పాదాలు పట్టాడు కాబట్టే నీవు తప్ప దిక్కు లేదు, అన్యము లేదు అనేటువంటి భావనతో ఉన్నాడు కాబట్టే సంపూర్ణంగా శరణాగతికి చేరుకున్నాడు కాబట్టి తక్షణమే అంతటి మహాసర్పము కూడా ఏమీ చేయలేక నిశ్చేష్టమైపోయి వదిలివేసింది. ఎప్పుడైతే చవనుణ్ణి పూర్తిగా వదిలేసిందో ఆ సర్పము, చవన మహర్షి నీటిలోని పడిపోయాడు. అలా నీటిలో పడుతూ లోపలికి వెళుతూ పాతాళంలోనికి పడిపోయాడు. అక్కడ సర్పానికి ఆయన ఎక్కడ శపిస్తాడో అనేటువంటి భయం, ఇక్కడ ఈయనకి ఆ సర్పం ఎక్కడ కాటు వేస్తుందో అనేటువంటి భయం. అందువల్ల ఆ సర్పం విడనాడడంతో ఆయన పాతాళంలోని పడ్డాడు. అక్కడ పాతాళంలోని రాజ్యం ఏలుతుండేటువంటి ఆ రాజు ఎవరయ్యా అంటే ప్రహ్లాదుడు. ఆయన సైతం విష్ణు భక్తుడే. విష్ణువు ద్వారానే ఆయన సాక్షాత్ ఆయన యొక్క దర్శనాన్ని కూడా పొంది, నారసింహుడుగా దర్శనాన్ని కూడా పొంది పాతాళంలోనికి వెళ్ళి తన రాజ్యాన్ని తను నడుపుకుంటూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆ చవనుల వారిని అక్కడ చూశాడో ఆయన్ని ఆహ్వానించి గౌరవ మర్యాదలతోని ఆయనకి గురు సోషల్ అన్నీ కూడా పూర్తి చేసి చేయవలసిన రీతిలో అంతా కూడా చేసి ఒక సింహాసనాన్ని ఏర్పరిచి సింహాసనంపై ఆయనని కూర్చోబెట్టి అప్పుడు కుశల ప్రశ్నలు వేయడం మొదలుపెట్టాడు. నాయన స్వామి, చవన మహర్షి మహానుభావ, మిమ్మల్ని ఇంద్రుడు పంపాడా? ఎందుకంటే ప్రతిసారి కూడా ఈ యొక్క ఇంద్రుడు దేవగురువు అయినటువంటి దేవుని యొక్క దేవరాజ్యం పాలిస్తున్నటువంటి స్వర్గాధిపతి, ఈ దేవతలకు అధినేస్త అయినటువంటి ఈ యొక్క దేవరాజు అయినటువంటి మన ఇంద్రుడు ఎప్పుడూ కూడా అసురులతోని యుద్ధాలకి గొడవలకి ముందుకి కాలు దువ్వుతూ ఉంటాడు కదా. ఆ రీతిలోని నిన్ను దేవేంద్రుడు పంపాడా ఇక్కడికి, నా దగ్గరికి? ఎందుకు వచ్చారు మీరు ఇంద్రుని దూతగా వచ్చారా ఇక్కడ? ఎందుకంటే దైత్యులు అంటే అసలు ఆయనకి పడదు కదా, ద్వేషం కదా. మా రాజ్యం ఎలా ఉందో, మేము ఇక్కడ ఏం చేస్తున్నామో, ఎలా చేస్తున్నామో అన్ని చూసి రమ్మని పంపాడా ఇంద్రుడు అని అన్నప్పుడు చవన మహర్షి, నాయనా, నేను ఎవరికి కూడా ఆధీనమై ఉండను. గురుపుత్రులు ఎప్పుడూ కూడా, బ్రాహ్మణోత్తములు ఎప్పుడూ కూడా ఎవరికి కూడా లొంగుబాటు అయ్యి ఉండరు. అయితే నేను ఏ పని మీద, ఇంద్రుడి పని మీద కూడా నేను ఇక్కడ రాలేదు. నేను అతని దూతని కానే కాదు. నేను భృగుపుత్రుణ్ణి, భృగు మహర్షి యొక్క కుమారుణ్ణి. నేను స్వేత్రుణ్ణి అంటే స్వతంత్రుణ్ణి. నేను ఎవరికి కూడా ఆధీనంలో ఉండేటువంటి వాడిని కాదు. నేను స్వతంత్రుణ్ణి. నేను ఎవరో చెబితే రాలేదు. నేను ఇక్కడ ధర్మ తత్పరుణ్ణి కూడా. అందువల్ల నేను ఎవరి ఆధీనంలోని ఉండను. నువ్వు అనవసరంగా నన్ను శంకించకు, అనవసరంగా ఏదేదో ఆలోచనలు చేయకు. నర్మదా నది పుణ్య తీరంలోని స్నానము నేను చేస్తూ సంధ్య వార్చుకుందామని స్నానం చేస్తూ ఉండగా
అక్కడ ఒక పెద్ద భయంకరమైనటువంటి ఒక విషసర్పము నన్ను చుట్టుముట్టి నన్ను నీటిలోని నేను ఎప్పుడైతే విష్ణునామ స్మరణ భగవన్నామ స్మరణ చేయడం మొదలుపెట్టానో నన్ను ఆ నీటిలో వదిలివేసింది. ఆ వదిలివేసిన కారణంగానే నేను ఇక్కడికి రావడం జరిగింది. ఈ వచ్చినందువల్లే నీ యొక్క దర్శనం కూడా నాకు లభించింది. అంతే తప్ప నన్ను ఎవరు కూడా పంపించలేదు. నేను ఎవరికీ కూడా దాసుణ్ణి కాదు. నీవు విష్ణు భక్తుడివే, నేను విష్ణు భక్తుడినే. ఒక విష్ణు భక్తుడు ఇంకో విష్ణు భక్తుడిని కలిసినట్టుగా వచ్చాము అని చెప్పడంతోనే ప్రహ్లాదుడు ఎంతగానో సంతోషించాడు. అప్పుడు స్వామి, నాయనా చవన మహర్షి, నీవు భూలోకమంతా కూడా తిరిగి ఉన్నవాడివి. నీకు భూలోకంలో ఏది మంచి ఏది చెడు, ఎలా చేస్తే మంచిది అనేది అంతా కూడా నీకు తెలుసు కాబట్టి భూలోకంలోని ఏ తీర్థాలని దర్శించుకుంటే, ఏ తీర్థాలలో స్నానం చేస్తే, ఏ పుణ్యక్షేత్రాలని దర్శించుకుంటే మంచిదో నాకు తెలియపరచండి. నేను భూలోకంలో ఉండేటువంటి తీర్థాలలోని అలాగే భూలోకంలోని పుణ్యక్షేత్రాల దర్శనాలు చేసుకోవాలి అని తప్పిస్తున్నాను కాబట్టి దయచేసి నాకు వివరంగా చెప్పండి అని అడగడం జరిగింది. ఎప్పుడైతే ఆయన ఆ రకంగా అడిగాడో తక్షణమే మొదలుపెట్టాడు ఈయన. నాయనా హిరణ్యకశిప నందన, నాయనా ప్రహ్లాద, హిరణ్యుడు కుమారుడైనటువంటి నీకు చెప్పదగినది. ఎందుకంటే విష్ణు భక్తుడు కూడా నువ్వు, నీకు చెప్పకూడని అంటూ ఏమీ లేదు. అసలు మనోవాక్కాయ కర్మలన్నీ కూడా శుద్ధిగా ఉన్నాయి అంటే నీకు అడుగు అడుగునా కూడా పుణ్యతీర్థమే. ప్రతి స్థలము కూడా పవిత్ర స్థలమే. అంటే మనోవాక్కాయ కర్మలు అంటే త్రికరణ శుద్ధి. త్రికరణ శుద్ధి లేకుండా నీవు ఎన్ని తీర్థాలలో మునిగినా, నీవు ఎన్ని పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకున్నా కూడా వ్యర్థమే. అయినప్పటికీ కూడా పాప పంకితుడివే అవుతావు. నీ మనస్సు అంతా కూడా పాపరహితంగానే ఉంటుంది. మరి ఏమి చేస్తే ఇది తొలగుతుంది అనేటువంటిది మనం రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.